ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు పక్షిరాజు యొక్క మరొక అంశం నేర్చుకుందాము. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలను వాటి మీద మోయినట్లు యెహోవా వాని నడిపించెను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పక్షిరాజులు ఉన్న లక్షణం ఏంటంటే ఎత్తైన ప్రదేశానికి ఎత్తుగా ఎగురుతుందంటండి. మరి ఈ గూడు ఎలా కడుతుందంటే పర్వత శేఖరం మీద నిర్మిస్తుంది. మొదటగా బలమైన కర్రలు తెచ్చుకునంట వాటిపైన చిన్న చిన్న మరి కొమ్మల్ని దానిపైన పీచు వంటి పదార్థాలు ఉంచుకుంటుంది. దానిపైన మేకులు, గాజు ముక్కలు, ముళ్ళు మొదలగువన్నీ కూడా ఏరుకొచ్చి ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటుందన్నమాట. దానిపైన మెత్తని బట్టలు, దూది వంటివి మరి చిన్నని మెత్తని ఏదైనా పదార్థాలు దొరుకుతాయంటే అవన్నీ కూడా వాటి మీద పేర్చుకొని వాటిలో గుడ్లు పెట్టి పొదుగుతుందంటండి. పిల్లల కంటికి రెప్పలా కాపాడుతుందంట. సమయానికి పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతుంది. మా వంటి తల్లి ఇంకెవరికి ఉండదని చెప్పేసి ఈ ఈ పిల్లలు అయితే ఏమున్నాయో ఆనందానికంటే అవధులు ఉండవంటండి. ఎంతో ప్రేమగా తన బిడ్డలను సాకుతున్న తల్లి ఒక్కసారిగా అంటే తన హృదయాన్ని బండమార్పు వచ్చేసిందంటండి. ఎందుకంటే గూడు రేపేస్తుందంట. మెత్తటి బట్టలను దూదిని గాల్లోకి విసిరేస్తుందా. ఇంకా దాని కింద ఉండేది ఏంటంటే మేకులు, గాజు ముక్కలు, బ్లేడు ముక్కలు, ఈ ముళ్ళు ఇవన్నీ కూడా చిన్నపిల్లల పసిదేహాల కంటే ఈ ముళ్ళు గాయాలు చేస్తుంటే వాటి బాధంట వర్ణనాతీతం అంటండి. అంతవరకు సమయానికి ఆహారం తెచ్చిపెట్టే తల్లి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుందంట. ఒక ప్రక్క ముళ్ళ బాధ, మరో ప్రక్క ఆకలి బాధ, వీటిని భరించలేక ఆ గూటిలోని పిల్లలన్నీ కూడా కిందకి దూకేస్తాయంటండి. ఆ పిల్లలు ఎగరడం రాని ఆ పసిపిల్లలు పర్వత శిఖరం నుండి క్రిందకి పడిపోతే మరి ఇంకేమన్నా ఉంటుందా అండి. ఒక ప్రక్క ముళ్ళ బాధ, ఇవన్నీ కూడా గుచ్చుకుంటా ఉంటే ఇవన్నీ కూడా ఏం చేయాలంటే కిందకి పడిపోవాలని ఎగురుతా కూడా ఒక్కొక్కటిగా క్రిందకి దూకేస్తూ ఉంటాయంటండి. మరి ఆ పసిపిల్లలు పర్వత శిఖరం నుండి క్రిందకి పడితే బ్రతుకుతాయా? బ్రతకనే బ్రతకు. కానీ అవి ఆ తల్లి పిల్లలు ఆ కింద పడకుండా దాని రెక్కల మీద పడేటట్లంట భద్రంగా తన పిల్లల్ని కాచుకుంటుందంటండి. పిల్లల ఆనందానికంట అవధలే ఉండదంటండి. అప్పటి వరకు ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు, మరి తల్లి లేకుండా పోయింది, తల్లి దూరంగా వెళ్ళిపోయింది, మా బాధను ఎవరు తీరుస్తారు, మాకెవరు లేరు, ఆదరణ లేరని బాధపడి ఉండొచ్చేమో. వెంటనేనంట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఎక్కడో నుంచి దూరానుంచి కనిపెట్టుకుని తన పిల్లల కొరకు అమాంతంగా వచ్చి ఆ పిల్లలు పడిపోతున్న విధానాన్ని గమనించి వెంటనే తన రెక్కల మీద పట్టుకుంటుందంటండి. మరలా సేపు తీసుకెళ్ళి అదే గూడులో పెట్టేస్తుందంట. ఇలా కొన్నిసార్లు జరుగుతూ తర్వాత ఆ పిల్లలు క్రింద పడకుండా వాటంతట అవే ఎగరటం నేర్చుకుంటాయి. ఇదంతా తన పిల్లలు స్వేచ్ఛగా ఎదగటానికి తల్లి ఇచ్చే ట్రైనింగ్ అండి. హల్లెలూయా. మరి శోధన వెంబడి శోధనలా ప్రేమించి ప్రాణం ఇచ్చిన దేవుడు కూడా విడిచిపెట్టేశారని సందేహమా? వద్దు. అబ్రహాముని కత్తి ఎట్టేంత వరకు దేవుడు పరీక్షించాడండి. కానీ కత్తి మాత్రం ఇసాకు మీద దిగనివ్వలేదు. పక్షిరాజు తన పిల్లల శిఖరం మీద నుండి ఇంచుమించుగా క్రిందకు పడేంత వరకు మౌనం వహించినట్లు కనబడుతున్నప్పటికీ వాటిని మాత్రం క్రిందకు పడనివ్వలేదంటండి. ఆ పిల్లలకు తెలియకుండానే వాటిని వెంబడిస్తూ ఉంటుంది. తల్లి హృదయం కఠినం చేసుకోకపోతే పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేక జీవితాంతం గూటికి పరిమితం కావాల్సిన పరిస్థితి. మన పట్ల దేవుడు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరిస్తారండి. విశ్వాసంతో పరిపూర్ణను చేయడానికి మన జీవితంలోకి అనేక సార్లు శోధనలను దేవుడు అనుమతిస్తారండి. లేకపోతే ఆ ఆధ్యాత్మిక మరుగుజ్జులుగానే మనము మిగిలిపోతాం. శోధనలే మనం దేవునిపై ఎలా ఆధారపడాలో నేర్పిస్తాయి. అదే సమయంలో ఆయన కృపణ మనల్ని వెంబడిస్తూనే ఉంటుందండి. మనల్ని ముందుకు నడిపిస్తుంది. పక్షిరాజు తన గూడు రేపకపోతే తన పిల్లలకు స్వేచ్ఛా జీవితం లేదు. దేవుడు మన గూడు రేపకపోతే మనకు శోధనలు లేకపోతే ఆధ్యాత్మిక మరుగుజ్జులుగానే మనం మిగిలిపోతామండి. శ్రమల యందును అతిశయిస్తూ ఆయన పైన ఆధారపడుతూ విశ్వాసంలో బలము పొందుకుందాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.